జై గురుదేవదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఈరోజు మనశ్శాంతిగా మీకు వీడియో అందిస్తానండి. ఎందుకంటే బాబు దగ్గర లేని ఇప్పుడు నేను బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది, వీడియో చేయడానికి చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి 2 days మాత్రం మీకు మంచి వీడియోస్ అందిస్తాను. పొద్దునుంచి ఎప్పుడిప్పుడు చెప్పాలా అని చాలా తహతలాడుతున్నాను అనమాట. మంచి విషయం మీతో పంచుకోవాలి, మీరందరూ కూడా ఆనందించాలనే విషయం మీద. మీకు అందరికి నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇది మీ అందరికి కూడా శ్రీపాద స్వామి అనుగ్రహంతో మీకు ఎంతో మంచి చేసే వీడియో అనమాట. అదేంటమ్మా ఇన్నాళ్ళు మంచి చేసే వీడియో కాదా అని అడగద్దండి. నిజంగానే సిద్ధమంగళ స్తోత్రం చదివితే ఎన్ని అద్భుతాలు జరిగినాయని చెప్పుకుంటున్నా. ఈ రోజు జరిగిన లీల గురించి మనం అత్యంత అద్భుతంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ కాకుండా ఖచ్చితంగా చూడండి. మీరు అది నా విన్నపం అనుకోండి. ఈరోజు భీమవరం నుంచి జ్ఞాన మోక్ష సాయి మందిరం అని ఉంది. అక్కడి నుంచి నాకు ఈరోజు సాయంకాలం వాయిస్ మెసేజ్ పెట్టారు. చాలామంది వాయిస్ మెసేజ్ పెట్టారు. వాళ్ళ గుడి అనురాధమ్మ ఉంది, ఆవిడ మెసేజ్ పెట్టారు. మళ్ళీ ప్లస్ భీమవరం రాధమ్మ, ఇంకొక రాధమ్మ, మన రాధమ్మ ఉంది కదా దత్తబిడ్డలు, ఆ రాధమ్మ కూడా అమ్మ ఇట్లాగాని మెసేజ్ పెట్టారు, మీతో మాట్లాడాలంట అని. సరేనమ్మా అని చెప్పేసానంటే అప్పుడు ఆమె గుడి తల్లి ఫోన్ మాట్లాడింది. అమ్మ మీరు ఒక్కసారి వీలైతే నాకు కాల్ చేస్తారని అడిగారు. అలాగేనమ్మా అని చెప్తే అప్పుడు నేను వాయిస్ కాల్ చేశాను. అప్పుడు అంతలోపు తన ఫోటోలు పంపించింది. ఏమేనంటే అమ్మ సిద్ధమాలోత్రం మీరు వచ్చి 108 సార్లు చేయండి అని దాన్ని అద్భుతంగా చెప్పారు. అంత ముందు కూడా చేసేవాళ్ళం, కానీ మామూలుగా చేసేవాళ్ళం, కానీ మీరు వచ్చిన తర్వాత అత్యంత అద్భుతంగా చేసామమ్మా. ఇంకా దాంతో మన వాళ్ళు కొంతమంది ఇళ్లలో పెట్టుకొని వాళ్ళు ఇష్టంగా అలా చేసుకుంటున్నారు. ప్లస్ గుళ్ళో కూడా చేశారు, గుడి అభివృద్ధి కోసం చేయిస్తున్నామమ్మా. నిజం, లోక కళ్యాణం కోసం అలా కూడా చేయించవచ్చు అని చెప్తే అని అన్నారమ్మా. కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడ బాబా ఫోటో ఇచ్చినాం మేము, వాళ్ళు మందిరంలో పెట్టుకున్నారు. ఆ ఫోటోలో సిద్ధమంగళ స్తోత్రం చదువుతూ ఉంటే వాళ్ళ కళ్ళకి బాబా పక్కన, ఆ ఫోటోలోని పక్కన దర్శనం ఇచ్చారట. వెంటనే చాలా బాగుంది, ఇదేంటి స్వామి కనిపించాడు, బాబా కనిపిస్తున్నాడు అని ఇంకా వాళ్ళకి ఆనందం అయిపోయి ఇంకొకరికి ఫోన్ చేశారంట. వాళ్ళకి కూడా అలాగే వాళ్ళు ఎవరెవరైతే సిద్ధమూలం చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఫోటోలో బాబా వారు రూపం దర్శనం ఇచ్చారట. వాళ్ళు నిజంగా ఆనందానికి అవతులు లేవండి, చాలా అద్భుతం అనమాట. అప్పుడు అమ్మ దీని ఉద్దేశం ఏంటమ్మా అని ఆ జ్ఞానమోక్ష సాయి అమ్మ అనురాధమ్మ గారు నాకు కాల్ చేస్తే, అయ్యో తల్లి, దత్తుడు వేరు బాబా వేరు కాదు అని మనందరికీ ఈ విషయంలో స్పష్టత ఇచ్చారమ్మా స్వామి. కాబట్టి దత్తుడు వేరు కాదు, భగవంతుడు అంటే బాబా వేరు కాదమ్మా. కాబట్టి సిద్ధమంగళ స్తోత్రం శ్రీపాద వల్లభ స్వామిది. అరే బాబా గుళ్ళో మనం చేపిస్తున్నామే, లేకుంటే ఇంకోటి కొంతమందికి అనుమానాలు వస్తాయి. బాబాను మేము పట్టుకున్నాం కదా, దత్తుని మళ్ళీ సిద్ధమంగళ స్తోత్రం ఏంటి అని చాలా మందికి వస్తాయి. అమ్మ నా ప్రాణం బాబా వారు, మరి నేను సిద్ధమంగళ స్తోత్రమే చేస్తుంటే గబుక్కున నాకు దత్త అని వచ్చేస్తా ఉంది అని పాపం చాలా మంది తల్లులు అడుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ మీ అందరికి కూడా చెప్పాను నేను, దత్తుడు వేరు కాదు, బాబా వేరు కాదు. అందుకే బాబా హారతుల్లో చాలా చోట్ల ఐసాయి బాసాయి దిగంబర అక్షయ రూప అవతార సర్వ వ్యాపకితు శృతిసార అత్రి అనసూయ కుమార అని చాలా అద్భుతంగా ఉంది ఆ యొక్క హారతుల్లో. అలాగే దత్తరాజగురు మాజీ అయి మజలాఠావా దావా పాయి అని, జై గురుదేవ దత్తకి జై అని చాలా తెల్లవారుజామున హారతి నుంచి ఖచ్చితంగా దత్త అనే హారతి లేకుండా అందులో లేదనమాట. కాబట్టి దత్తుడు వేరు కాదు, బాబా వేరు కాదండి. చాలా మనం అనుకుంటున్నాం దత్తుడు వేరు, బాబా వేరు, ఏంటో ఇవన్నీ వేరు అని అనుకుంటాం. అస్సలు కాదు, ఉన్నది ఒకటి భగవంతుడు. దాన్ని మనకి ఇష్టమైన రూపాల్లో మనం కొలుసుకుంటున్నాం. ఇది మాత్రం సత్యం అండి, ఇది మనం నమ్మి తీరాలి. కాబట్టి సిద్ధమూలోత్రం గురించి వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు ఆనందం పొందుతున్నారు. అరే బాబా, మనం బాబా దీంట్లో ఉన్నాం కదా అని కొంతమందికి సందేహాలు వస్తాయి. తప్పకుండా చదువుకోండి. ఇది సాక్షాత్తు దత్తాత్రేయ అవతారం, మొదటి అవతారం శ్రీపాద వల్లభ స్వామి అది సంబంధించిన సిద్ధమంగళ స్తోత్రం. కాబట్టి చదువుకోండి. నాకు కూడా ఒక 20 సంవత్సరాల క్రితం ఫస్ట్ మొట్టమొదటి నాకే ఇచ్చారమ్మా అంటే సిద్ధమూలోత్రాన్ని దాన్ని ప్రచారం చేయడం అని మీ అందరితో కూడా చాలా సార్లు విన్నవించుకున్నాను. అప్పుడు నేను చదువుతుంటే నన్ను కూడా ఇలాగే అంటే నేను అప్పుడు ఒకరోజు దేవి భాగవతం చదువుతున్నాను. దేవి భాగవతం చదువుతుంటే ఆ రోజు పడుకొని, ఏంటి స్వామి సిద్ధమంగళ స్తోత్రం వేరా,
లేకుంటే ఏంటిది బాబా వేరా అని నేను కూడా కొన్ని క్వశ్చన్స్ వేసుకొని ఇది నేను దేనికి మీకు అంత కరెక్ట్గా క్లారిటీ ఇస్తున్నానంటే దీన్ని నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీ ముందుకు వచ్చానమ్మా, నేను అందుకు చెప్తున్నాను అనమాట. అప్పుడు నేను అడిగాను, ఏంటి స్వామి ఇలాగా దత్తుడు వేరా బాబా వేరా ఏంటి అని నాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడం కోసం నేను అడిగితే అప్పుడు రాత్రి దేవి భాగవతం మొత్తం ఒక లైన్ మొత్తం అంతా సిద్ధమంగళ స్తోత్రం కనిపించింది. ఇది ఈ రోజు మీతో పంచుకుంటాను. దేవి భాగవతంలో ఉన్న ఒక పేజీ కళలో మొత్తము కనిపి సిద్ధమంగళ స్తోత్రం మొత్తం పేజీ దేవి భాగవతంలో కనిపించింది. అంటే సాక్షాత్తు దత్తుడు వేరు కాదు, అమ్మవారు వేరు కాదు, అలాగే సిద్ధమంగళ వేరు కాదు అని నాకు ఆ రోజు స్వప్న దర్శనంలో స్పష్టంగా నేను చూశానమ్మా. ఇది నిజంగా చెప్తున్నాను, మీ అందరితో పంచుకుంటున్నాను. కాబట్టి సిద్ధమంగళ స్తోత్రం మహామంత్రము. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని శ్రీపాద వల్లభ స్వామి మంత్రం. ఇది సాక్షాత్తు బాపనారుల వారి చేత పలికించబడిన స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఎందుకంటే దత్తాత్రేయ స్వామిని ఆ బాలదత్తునిగా దర్శించి ఆయన అనుభూతి చెందుతూ పలికిన పలుకులే ఈ సిద్ధమంగళ స్తోత్రం. కాబట్టి అంత శక్తి మహాశక్తివంతమైంది, కలియుగ మహామంత్రమైందని ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు చేసినా ఇంకా చెయ్యని స్వామి ప్రోత్సాహంతో నేను చేస్తున్నాను అనమాట. స్వామి నిజంగా నాకు ఆ ఆనందాన్ని ఇస్తున్నారు, ఆ ఉత్సాహాన్ని ఇస్తున్నారు, ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు స్వామి. కాబట్టి మీతో ప్రతిరోజు కూడా సిద్ధమంగళ స్తోత్రం లేని వీడియో ఎక్కడైనా ఉందా? ఆల్మోస్ట్ ఉంటుందన్నమాట. ఆ మాట మాట్లాడకుండా నా వీడియోలో ఏది లేదేమో అనిపిస్తుండేది ఒక్కొక్కసారి. కాబట్టి చూడండి, వాళ్ళు చదువుతూ ఉంటే ఆ భక్తి శ్రద్ధలతో వాళ్ళు చదువుతూ ఉంటే బాబా యొక్క ఆ ఫోటోలు మళ్ళీ మీకు అది కూడా పెడతాను, ఫోటో పెడతానమ్మా. ఆ పక్కన బాబా వారే స్వయంగా దర్శనం ఇచ్చారట వాళ్ళందరికీ. వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నమాట. అత్యంత అనుభూతితో వాళ్ళు పంచుకుంటున్నారు. కాబట్టి ఇందులో కానిదంటూ ఏమీ లేదమ్మా. మీకు ఎన్ని పనులు అయినాయి, వాళ్ళు ఈరోజు ఎంత సంతోషంతో అమ్మా మాకు ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతున్నాయమ్మా అని చెప్పి వాళ్ళ ఆనందంతో తన ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు. అలాగే మన భీమవరంలో ఉమా ఉంది, తను కూడా పిఠాపురంలో నా యొక్క వీడియోలు చూస్తున్నారు, ప్లస్ క్లాసు వింటారు. ప్లస్ పిఠాపురంలో పెద్ద ప్రోగ్రాంకి వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారు విని దీన్ని ఆడవాళ్ళంతా ఎందుకు చేయించకూడదమ్మా మీరు అని చెప్పి అన్నానని ఆదర్శంగా తీసుకొని ఈరోజు భీమవరం అంతా ఇంకా చుట్టుపక్కల గ్రామాలకంతా వెళ్ళి 108 సార్లు సిద్ధమంగళ చేపిస్తాను. అలాగే చేపురాలు ధనలక్ష్మి గారు తను అలా చేపిస్తుంది అనమాట. ఇలా ఎవరికి వాళ్లే సిద్ధమంగళ స్తోత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అనుగ్రహాన్ని అదృష్టాన్ని స్వామివారు ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో చదవండి. చాలా మంది నాకు ఎప్పుడు నేను వీడియో చేసిన కింద కామెంట్ ఎవరో ఒకళ్ళ కామెంట్ పెట్టారు, దాని మీద మళ్ళీ నేను వీడియో చేయాల్సి వస్తాను. అమ్మా మా పిల్లవాడికి ఉద్యోగం రాలేదు, నేను ఎన్నిసార్లు చదవాలి సిద్ధమంగళ స్తోత్రాన్ని అని అడిగి నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తాను, ఇన్నిసార్లని ఇక్కడ భగవంతునికి కండిషన్ కాదు, భగవంతుని అన్కండిషన్ లవ్, ఆయనది ఒక పరిధి కాదు, చాలా విస్తృతమైన లవ్ అనమాట. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు నీ మనసుకు అనిపిస్తే అన్నిసార్లు చదువు, కానీ అది భక్తితో ఉండాలి, శ్రద్ధతో ఉండాలి, నమ్మకం. ఫస్ట్ భగవంతుడు అంటే నమ్మకం తల్లి. చాలా మందికి భగవంతుడు అంటే ఉన్నాడా అని కొంతమంది క్వశ్చన్స్ వేస్తారు. భగవంతుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేదంటే లేదు. ఎందుకంటే కరెంటు ఉందా అంటే ఉంది, చూపించండి అంటే దాంట్లో వేలు పెడితే మనం ఎట్లా ఇదైపోతాం కదా, కాలిపోతుంది, షాక్ కొడుతుంది. అలాగే భగవంతుని చూడాలనుకోవడం కూడా షాక్ ఖచ్చితంగా కొడుతుంది. కాబట్టి భగవంతుడు ఉన్నాడని విశ్వాసంతో నమ్మండి, ఖచ్చితంగా నమ్మండి. భగవంతుడు మీకు చేయలేని పనులంటూ ఏమీ లేదమ్మా. మనకు భక్తితో శ్రద్ధతో ఆయన్ని పరిగెత్తుకుంటే స్వామి సిద్ధమంగళ స్తోత్రం నేను వేడుకుంటున్నాను పొగడమే, ఆ శ్రీపాదుని పొగడడం, స్తుతించడం. కాబట్టి వేదాలు కూడా సైతం సిద్ధమంగళ స్తోత్రాన్ని స్తుతిస్తున్నాయి. కాబట్టి అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది, వేదములే పఠయించ శ్రీపాదారాజమని, వేదములే పఠయింప శ్రీపాదారాజమని. సవితృకాటక చయనమట భరద్వాజముని గోత్రమట, సవితృకాటక చయనమట భరద్వాజముని గోత్రమట, శ్రీపాద వల్లభ జననమట, పీఠికాపుర భాగ్యమట, ఆ పీఠికాపుర భాగ్యమట. అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది, వేదములే పఠింప శ్రీపాదారాజమని.
ఎన్నో వింతలు చేసినట, ఎన్నో మహిమలు చూపినట, ఎన్నో వింతలు చేసినట, ఎన్నో మహిమలు చూపినట, అందరిలో తానున్నానంటూ ఆత్మతత్వమే తెలిపినట, అందరిలో తానున్నానంటూ ఆత్మతత్వమే తెలిపినట, ఆత్మతత్వమే తెలిపినట, అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది, వేదములే పఠింప శ్రీపాదారాజమణి. బాపనారుల ప్రేమయట, మా సుమతి మాత వాత్సల్యమట, బాపనారుల ప్రేమటయట, సుమతి మాత వాత్సల్యమట, ముద్దుల మోహన రూపమట, చూచిన వారిదే భాగ్యమట, చూచిన వారిదే భాగ్యమట, అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది, వేదములే పఠింప శ్రీపాదారాజమణి. బాపనారుల ప్రేమయట, ఆ తల్లి సుమతి వాత్సల్యమట, బాపనారుల ప్రేమయట, ఆ తల్లి సుమతి వాత్సల్యమట, సిద్ధమంగళ స్తోత్రమట, పలికిన వారు ధన్యులట, వినిన కలుగున పుణ్యమట, పలికిన వారు ధన్యులట, వినిన కలుగున పుణ్యమట, వినిన కలుగున పుణ్యమట. కాబట్టి సిద్ధమంగళ స్తోత్రం విన్నా చాలు మనకు అమితమైన ఫలాలు వస్తాయి. ఎప్పుడంటే నువ్వు భక్తితో విశ్వాసంతో ఒక్కసారైనా చదువు, నీకు ఏం కావాలనో అది తప్పకుండా సిద్ధమంగళ స్తోత్రం ద్వారా మనం తీసుకోవచ్చండి, అనుగ్రహాన్ని పొందవచ్చు. అది ఎప్పుడంటే భక్తి ఉండాలని చెప్పాను, విశ్వాసం ఉండాలని చెప్పాను, నమ్మకం ఉండాలని చెప్పాను. సిద్ధమంగళోత్తరం ఏదో చదువుకుంటూ వెళ్ళడం కాదు, మన కళ్ళ ముందు ఆ సిద్ధమంగళోత్తరం అలా కళ్ళు మూసుకుంటే ఆ సిద్ధమంగళోత్తరం మొత్తం మనకంతా అలా కనిపించాలన్నమాట. కాబట్టి అక్కడ శ్రీపాదుడు కనిపించాలి, దత్తాత్రేయుడు కనిపించాలి. అంత భావనతో అంత ఆర్తితో నువ్వు సిద్ధమంగళ స్తోత్రం పఠిస్తే తప్పకుండా మీ పనులు అవ్వకుంటే అప్పుడు ఖచ్చితంగా దత్తబిడ్డల్లో నన్ను అడగండి. ఎందుకంటే మన గ్రూప్లో రోజు ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది, 3 నుంచి 4 వరకు గురుచరిత్ర పారాయణ జరుగుతుంది, చాలా చాలా జరుగుతాయి కదా. కాబట్టి మీరందరూ కూడా మన గ్రూప్లో చేరాలనుకుంటే 9490877575 ఈ నెంబర్ తీసుకొని వాట్సాప్లో సాయిరామ్ అని పెట్టండి, జయ గురుదత్త అని పెట్టండి, గ్రూప్లో యాడ్ చేయండి అమ్మా అంటే తప్పకుండా చేస్తాను. మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. మీరు నిజంగా ఈ స్థితిలో ఉన్నామై అయ్యో నిజంగా మేము ఇంత ఈ గ్రూప్లో ఇన్నాళ్ళు మేము ఎందుకు లాస్ అయిపోయినాం అనుకుంటారమ్మా. ఎందుకంటే మన గ్రూప్లో చేరిన ప్రతి ఒక్కరూ ఈరోజు కర్మాలు ధ్వంసం అయ్యి నిజంగా పుణ్యం ఫలితం ఎవరు ఆరంభించడం మాత్రమే దత్తభక్తి కలుగుతుంది అన్నట్లాగా మన గ్రూప్లో కూడా చేరాలంటే నిజంగా కర్మలు ధ్వంసమై ఆ దత్తభక్తి కలిగినప్పుడే దత్తబిడ్డల గ్రూప్లో ఖచ్చితంగా మీరు జాయిన్ అవుతారమ్మా. అందుకని మీ అందరూ కూడా మన వీడియోలు ఎంతో ఆదరిస్తున్నారు, చాలా నన్ను అభిమానిస్తున్నారు. మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ చక్కగా ఈ యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని రోజుకు ఒక్కసారైనా మీరు పఠించండి. మీరు ఇంకా మీరే కాకుండా 10 మందికి చెప్పండి, స్వామి అనుగ్రహం వాళ్ళు కూడా పొందుతారు. దాంట్లో కూడా మీకు పుణ్యం యాడ్ అవుతుందమ్మా. ఎందుకంటే మనం చేసుకుంటే అది మన వరకే అవుతుంది, కానీ ఎదుటి వాళ్ళకి చెప్పిస్తే అది కూడా త్యాగం అవుతుంది. కాబట్టి మనమే కాదు 10 మంది సిద్ధమంగళం చదవాలి, ఆ 10 మంది వచ్చి వాళ్ళ పనులైనా అని మీకు వచ్చి చెప్పాలి. అప్పుడు మీకు అమితమైన ఆనందం కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రం చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తమ్మ.